ఐపీఎల్ మెగా సమరం మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీం కు ఆడుతున్న విషయం తెలిసిందే. గత 3 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ ఆ జట్టు నుంచి బయటకు వచ్చి మెగా వేలంలో పాల్గొన్నాడు. దీంతో ఢిల్లీ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ ను అంత ధర పెట్టి కొనుక్కోవటం గత సీజన్లలో వాళ్ళు కెప్టెన్ గా ఉన్న పంత్ బయటకు వెళ్లిపోవడంతో ఇక ఢిల్లీకి రాహులే కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. డీసీ మేనేజ్మెంట్ కూడా రాహుల్ కి కెప్టెన్స్ ఆఫర్ చేసింది. కానీ వాళ్ళ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన రాహుల్ బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని అన్నాడు. దీంతో వేరే దారి లేక అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది ఢిల్లీ మేనేజ్మెంట్. ఇక ఇది ఇలా ఉంటే రాహుల్ ఓపెనర్ గా ఏ ప్రెజర్ లేకుండా ఆడతాడని అంతా భావించారు. రాహుల్ కూడా గతంలో తన స్ట్రైక్ రేట్ పై వచ్చిన విమర్శలకు ఈసారి ఐపీఎల్ సమాధానం చెప్పాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లో ఆడాల్సిందిగా రాహుల్ కు సూచించింది. యువ ఓపెనర్ జేక్ ఫ్రెజర్ తో కలిసి ఫాఫ్ డూప్లిసెస్ తో ఓపెనింగ్ చేయించి అభిషేక్ పోరెల్ ను వన్ డౌన్ లో ఆడించాలనే ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం. వీరి ముగ్గురుతో టాప్ ఆర్డర్ ఫుల్ అయిపోయింది. అందుకే రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని డీసీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హ్యారీ బ్రూక్ ఐపీఎల్ కు దూరం అవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని చెప్పవచ్చు. బ్రూక్ ఉంటే మిడిల్ ఆర్డర్ లో ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ ఉండేవాడు. అప్పుడు ఓపెనర్ గా రాహుల్ ఆడితే డూప్లిసెస్ కు ప్లేయింగ్ 11 లో చోటు కష్టమయ్యేది. కానీ బ్రూక్ హ్యాండ్ ఇవ్వడంతో మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ ఇచ్చే రైట్ హ్యాండ్ బ్యాటర్ గా రాహుల్ ను ఆడించనున్నారు. అయితే కెప్టెన్సీ ఆఫర్ ను కాదన్నాడనే ఉద్దేశంతో రాహుల్ ను ఓపెనర్ గా ఆడించడం లేదా అంటే అలాంటిదేమీ లేదు. కేవలం జట్టు మిడిల్ ఆర్డర్ లో పరిస్థితికి తగ్గట్లుగా మ్యాచ్ ను హ్యాండిల్ చేసే ప్లేయర్ గా రాహుల్ ఉంటాడనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ డౌన్ ఆర్డర్ లో ఆడుతూ ఎంతో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసింది. ఆ ఉద్దేశంతోనే డీసీ మేనేజ్మెంట్ రాహుల్ ను డౌన్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దింపనున్నట్లు తెలుస్తుంది.